స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలోచన బలముతో ఈ పరిచర్య దేవుడు నడిపించినట్లుగా స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. గ్లోరీ 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 గ్లోరీ. ఈ స్థలమంతా ఇక్కడ యేసయ్య రక్తములో కడగబడి పరిశుద్ధాత్మ దేవుని ప్రసన్నతలో నింపబడి ఉన్నట్లుగా స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. ఆత్మదేవా స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ గ్లోరీ 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 గ్లోరీ. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము నాయనా. ఇదిగో మా దేవా, యొక్క ఫిబ్రవరి మాసపు వాగ్దాన ఆరాధన పరిచర్య నైనా స్తోత్రం నైనా మీ యొక్క ఆత్మతో నడిపించండి. రావాల్సిన మా బిడ్డలందరినీ కూడా నడిపించండి ప్రభా. అయ్యా ప్రార్థన చేస్తుంటున్నాం నైనా. అయ్యా ఈ తొలి సమయమునైనా నీ పాద సన్నిధానములో దేవా ఎదురు చూచుటకు ప్రతి బిడ్డకు నీ కృపద ఇచ్చేయమని ప్రార్థన చేస్తుంటున్నాను స్వామి. అయ్యా స్తోత్రం 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 స్తోత్రం. అయ్యా మీరే గొప్ప కార్యములు జరిగించండి, మీరే గొప్ప కార్యములు జరిగించండి. మీ నామమునకు మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తుంటున్నాను నాయనా. అయ్యా స్తోత్రం తండ్రి స్తోత్రం. ఇదిగో నా తండ్రి అయ్యా యేసయ్యా స్తోత్రం నైనా స్తోత్రం. నీ నూతన కార్యములు మా మధ్యలో జరిగించమని మా ప్రభా నీ బలమైన కార్యముల కొరకు మొరపెడుతున్నాను. అయ్యా స్తుతి 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 స్తుతి. పరిశుద్ధుడా స్తుతి 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 స్తుతి. పరిశుద్ధుడా స్తుతి 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 స్తుతి. గొప్ప దేవా స్తుతి 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 స్తుతి. మీ నామమునకు సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లించుచున్నాం. అయ్యా మీరే కృపద ఇచ్చేయండి, కృపద ఇచ్చేయండి, కృపద ఇచ్చేయండి, కృపద ఇచ్చేయండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ప్రార్థన చేస్తుంటున్నాం స్వామి. అయ్యా స్తోత్రం 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 స్తోత్రం. సమస్త విషయాల్లో కృప చూపవాడా స్తోత్రం 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 స్తోత్రం. అయ్యా స్తుతి 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 స్తుతి. గొప్ప దేవ స్తుతి 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 స్తుతి. గనుడ స్తుతి 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 స్తుతి. మీకే సమర్పిస్తుంటున్నాం. సమస్త మహిమ ఘనతలు మీకే చెల్లిస్తుంటున్నాం నాయనా. మీరే దేవా భారం వంచి నడిపించండి, మీరే భారం వంచి నడిపించండి. అయ్యా మీ యొక్క ఆలోచన బలముతో సమస్తమును జరిగించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని, అయ్యా మీ యొక్క దేవ సన్నిధి మా మధ్యలో ఉంచి నూతన కార్యములు చేయమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. Hallelujah, 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 hallelujah. తండ్రి దేవా
ఆరాధించేదన్. అందరూ కూడా చెప్తాం. యేసయ్యా నిన్నే గణపరచెదన్, పావనాత్మ ప్రభు నిన్నే ప్రేమించి కొనియాడేదన్. పావనాత్మ ప్రభు నిన్ను ప్రేమించి కొనియాడేదన్. ఆరాధించేదన్, గణపరచేదన్, నిన్ను ప్రేమించి కొనియాడేదన్. అందరూ కూడా గట్టిగా మన చేతులెత్తి ఆరాధించేదన్, గణపరచేదన్, నిన్ను ప్రేమించి కొనియాడేదన్. మరలా ఆరాధించేదన్, గణపరచేదన్, నిన్ను ప్రేమించి కొనియాడేదన్. నా ప్రాణము సన్నతించుని లేని ఉపకారములకై. నా ప్రాణము
వినలేని ఉపకారములకై ప్రేమగల పరలోక తండ్రి నా మీదనే జాలిగొని ప్రేమగల పరలోక తండ్రి హల్లెలూయా ప్రియ కుమారుని యేసునికై ప్రియురాలుగా నన్ను మార్చనే తన ప్రియ కుమారుని యేసునికై ప్రియురాలుగా నన్ను మార్చనే తన ప్రియ కుమారుని యేసునికై ప్రియురాలుగా నన్ను మార్చనే స్తుతి గణ గ్లోరీ ఆమేన్ స్తుతి గణ మహిమలు చెల్లించుచు నిరతము అర్పించు ఆరాధన స్తుతి గణ మహిమలు చెల్లించుచు నిరతము అర్పించు ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆమేన్ గ్లోరీ గ్లోరీ అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఆమేన్ ఆరాధన గ్లోరీ ఆమేన్ ఆమేన్ గ్లోరీ హల్లెలూయా హల్లెలూయా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా ఆమేన్ హల్లెలూయా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా ఆరాధన 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 నా ప్రియ యేసునకే పవనాత్మ అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధిస్తూ పరిశుద్ధాత్మలో నింపబడే దేవుని ఆత్మతో ఈ మొదటి దినాన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుని ఆత్మతో నింపబడండి అభిషేకంలో నింపబడండి హల్లెలూయా 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 నా ప్రియ యేసునకే పవనాత్మ దేవునకే నా ప్రియ హల్లెలూయా పవనాత్మ నీవే నీవే నా ఆరాధన గట్టిగా ఆత్మలో నింపబడండి
స్తోత్రం 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 యేసయ్యా. అందరూ కూడా నోరు తెరవాలి. ప్రతి ఒక్కరు నోరు తెరిచి యేసయ్యా అని ఆయన నామస్మరణ చేయండి, ఆత్మతో నింపబడి. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. ఆమేన్. యేసయ్యా నా యేసయ్యా. ఆరాధన. అందరూ కూడా అందరూ నోరు తెరవాలి. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ఉదయ కాలాన ప్రతి ఒక్కరు నోరు తెరవాలి. మౌనంగా ఉండదు. ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా. స్వరం ఎత్తండి. ఆమేన్. గంభీర స్వరముతో హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన 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 నా ప్రియ యేసునకే, పవనాత్మ దేవునకే, నా ప్రియ యేసునకే, పవనాత్మ దేవునకే, నా ప్రియ యేసునకే, పవనాత్మ. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్. గ్లోరీ 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 గ్లోరీ. స్తుతి 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 స్తుతి. ప్రేమగల పరలోక తండ్రి నా మీదనే జాలిగని, ప్రేమగల పరలోక తండ్రి నా మీదనే జాలిగని, తన ప్రియ కుమారుని యేసునికై ప్రియురాలుగా నన్ను మార్చనే, తన ప్రియ కుమారుని యేసునికై ప్రియురాలుగా నన్ను మార్చనే. స్తుతి ఘన మహిమలు చెల్లించుతూ నిరంతరము అర్పితు ఆరాధన, స్తుతి ఘన మహిమలు చెల్లించుతూ నిరంతరము అర్పితు ఆరాధన. నా ప్రాణము సన్నతించునే ఎనలేని ఉపకారములకై, నా ప్రాణము సన్నతించునే ఎనలేని ఉపకారములకై, సాటి లేని దేవదేవునికి స్తుతి యాగము అర్పింతును, సాటి లేని దేవ. ఆమేన్. అందరు చెప్పండి. సాటి లేని దేవుడు అయ్యా, సాటి లేని దేవదేవునికి, సర్వశక్తుడు అయ్యా, నువ్వు మంచి దేవుడు అయ్యా, గొప్ప దేవుడు అయ్యా, నీతి సూర్యుడు అయ్యా. సాటి లేని దేవదేవునికి స్తుతి యాగము అర్పింతును, సాటి లేని దేవదేవునికి స్తుతి యాగము అర్పింతును, సాటి లేని దేవదేవునికి స్తుతి యాగము అర్పింతును. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా. Praise the Lord, 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 praise the Lord.
హల్లెలూయా హల్లెలూయా. ఉదయకాల సమయంలో మనలందరినీ సజీవులుగా నిలబెట్టి, సజీవులుగా మనలను మన కుటుంబాలను నిలబెట్టి దేవాతి దేవుడు తానే ఆయన సన్నిధిలో మనలను పాడనిచ్చాడు. ఆయన ఆరాధించడానికి ధన్యతనిచ్చినాడు. ఈ దినాన్ని చూడలేక గతించిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, కన్నీరు విడవకుండా కన్నులను, జారి పడకుండా పాదములను, మరణం చూడకుండా ప్రాణమును తప్పించినాడంట. అవును, గడిచిన కాలమంతయు దేవుడు మనలను తన కృప చేత కాపాడి భద్రపరిచి ఈ దినాన్ని మనకు అనుగ్రహించినాడు. ఇశ్రాయేలును కాయవాడు కునుకడు నిద్రపోడు, ఇశ్రాయేలును కాయవాడు కునుకడు నిద్రపోడు. హల్లెలూయా హల్లెలూయా. కనుపాప వలె కాపాడిన దేవుడైనా, తల్లి తన బిడ్డలను మరుచునేమో నేను మరువునని చెప్పిన దేవుడైనా, ఆయన అరచేతిలో మనల్ని భద్రపరిచిన దేవుడైనా, ఆయన అరచేతిలో మనల్ని ఎత్తుకున్న దేవుడైనా, ఆయన అరచేతిలో మనల్ని కాపాడిన దేవుడైనా, మలచిన దేవుడైనా. హల్లెలూయా 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 హల్లెలూయా. మన స్థితి మనం ఎరగక ముందే, మన పరిస్థితిని మనం ఎరగక ముందే, మన స్థితి మనం ఎరగక ముందే, మన పరిస్థితిని మనం ఎరగక ముందే సర్వకృపానిధి అయిన దేవుడు తనే, సర్వము ఎరిగిన దేవుడు ఆయనే కనుక మనలను చక్కగా నడిపించినాడు. ఎంతవరకు నడిపించాడు, పోషించినాడు. మనలను దేవుడు తానే భద్రపరిచినాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏమిచ్చి ఆయన రుణమును తీర్చగలం? చెప్పండి, ఆయనతో చెప్పండి, అయ్యా నేను ఏమిచ్చి నీ రుణమును తీర్చగలను ప్రభువా, ఏమిచ్చి నీ రుణమును నేను తీర్చగలను ప్రభువా అని చెప్పండి. హల్లెలూయా. తండ్రి దేవా ఆరాధించేదన్, యేసయ్యా నిన్నే ఘనపరచేదన్. తండ్రి దేవా అందరూ కూడా ఆరాధించేదన్, యేసయ్యా నిన్నే ఘనపరచేదన్. పావనాత్మ ప్రభు నిన్నే ప్రేమించి కొనియాడేదన్. పావనాత్మ ప్రభు నిన్నే ప్రేమించి కొనియాడేదన్. సకల సృష్టికర్తవు, సర్వశక్తి మంతుడవు, సకల సృష్టికర్తవు, సర్వశక్తి మంతుడవు, స్తుతులకు పాత్రుడా, మారని ప్రకాశమా, స్తుతులకు పాత్రుడా, ఆరని ప్రకాశమా. అందరం కూడా చెప్తాం, ఆరాధించేదా ఘనపరచేదం, నిన్ను ప్రేమించి కొనియాడేదన్. ఆరాధించేదన్ యేసయ్యా ఘనపరచేదన్, నిన్ను ప్రేమించి కొనియాడేదన్. అందరు చేతులెత్తి స్తుతిస్తూ, అందరు చేతులెత్తి గట్టిగా గంభీరంగా ఆమేన్
పరచేదా, నిన్నే ప్రేమించి కొనియాడేదా, ఆరాధించేదా, గణపరచేదనమ్మ. గట్టిగా గట్టిగా నిన్ను ప్రేమించి కొనియాడేదా. ఇంకా కొంచెం గట్టిగా, ఎంత స్వరం ఉందో అంత స్వరాన్ని విప్పండి దేవుడి సన్నిధిలో. మీ పూర్ణ బలముతో దేవుణ్ణి ఆరాధించండి. మీ గొంతు రాకుండా ఉంటే గద్దించండి. మీ గొంతు అంత స్వరం ఎత్తలేకుండా ఉంటే ఉదయాన మీ యొక్క స్వరమును దేవుని సన్నిధిలో వినబడకుండా ఉన్నట్లయితే దేవుడు కోరాడు, నా పావురమా నిష్కలంకురాల నీ స్వరము నాకు వినబడని అన్నాడు. కాబట్టి నీ స్వరమెత్తు. ఉదయాన్నే దేవుని సన్నిధిలో నీ స్వరమెత్తు, గట్టిగా గంభీరంగా స్వరమెత్తు. ఆరాధించేదా, గణపరచేదా, నిన్ను ప్రేమించి కొనియాడేదా. ఇంకా గట్టిగా ఆరాధించేదా యేసయ్యా. అవునయ్యా. గణపరచేదా, నిన్ను ప్రేమించి కొనియాడేదా. ఈ 2024 సంవత్సరము మరి నాయన మరొక నాయన మాసమును మాకు అయా దయచేసినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు. ఈ ఉదయకాలమున నేను ఆరాధించడము నా తండ్రి ఎంతైనా మా జీవితాలకు శ్రేయస్కరము తండ్రి, ఆశీర్వాదము దేవా నీకు స్తుతులు స్తోత్రాలు. ప్రభువా నా తండ్రి, ఉదయమున నీకు మొరపెడుతున్నటువంటి ప్రతి బిడ్డను నువ్వు అయా దిగో మొరలను వినే దేవుడు అని, మా ఆరాధనలపై నా తండ్రి ఆసీనుడు అని అయా మేము నమ్ముచూ ఉన్నాం తండ్రి. మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వ సృష్టికర్త ఆది సంభూతుడు అయిన మా యేసయ్యా నీకు స్తుతులు స్తోత్రములు నాయన. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవా నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి నాయన. బిడవక ఎడబాయిక నీ ఉచితమైన కృపలో మమ్మలను దినదినము నడిపిస్తూ ఈ యొక్క ఫిబ్రవరి మొదటి దినమందు కూడా నిన్ను ఆరాధించడానికి, నిన్ను పూజించడానికి, నిన్ను గణపరచడానికి అలుపులము అయోగ్యులమైన మమ్మలను ప్రభ నా తండ్రినైనా నీ కృప చేత, కేవలము నీ కృప చేత నా తండ్రి నీ మందిర ఆవరణములో నా తండ్రి నిన్ను ఆరాధించడానికి మాకు నడిపించిన మా మంచి ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవా నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. నీ ఆత్మతో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయమున నీ కృపతో మమ్మల్ని నింపుము, అప్పుడు మా దినములంతా ఉత్సహించి సంతోషించుదుము దేవా. నీ కృప నీ ప్రసన్నత నా తండ్రి మా మీద మెండుగా ఉండునుగాక దేవానికి స్తోత్రం. ప్రతి బిడ్డను నీ కృపతో నింపు నాయన, నా తండ్రి కొలతలేని అభిషేకంతో నింపు నాయన. దావీదు కీర్తనకారుడు నైనా పాడి కొనియాడినట్లు నా తండ్రి నాయన గిన్నె నిండి పొరలే అనుభవంలోకి మమ్మల్ని తీసుకురా దేవా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నడినెత్తు నుంచి ప్రభ నా తండ్రి నీ యొక్క కృపను కుమ్మరించు తండ్రి, కుమ్మరించు తండ్రి. ప్రతి బిడ్డను ప్రభ నీ కృపతో తృప్తిపరచు తండ్రి. నీకు స్తోత్రం స్తోత్రం. ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరిచే దేవుడు అని నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. ప్రతి బిడ్డను మీరు తృప్తిపరచని ఈ దినమున ఈ ఉదయకాలము నిన్ను ఆరాధించడానికి పరిగెత్తినటువంటి ప్రతి బిడ్డను ప్రభ నా తండ్రి అయ్యా బట్టి మీకు స్తుతిస్తూ ఉన్నాం, స్తోత్రం చేస్తూ ఉన్నాం నాయన. మీకు స్తోత్రాలు తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. అయ్యా ఇటువంటి ధన్యత, ఇటువంటి దినమును మాకు మరొక దినమును మాకు దయచేసి ప్రభ నా తండ్రి ఈ మాసం అంతయు అయ్యా నిన్ను స్తుతించడానికి, నీ నామాన్ని గణపరచడానికి నా తండ్రి మాకు కల్పించిన అవకాశాన్ని బట్టి మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయ్యా మా స్తుతులపై ఆసీనుడా నా తండ్రి నాయన. అయ్యా మిమ్మల్ని దివారాత్రములు ధ్యానించడం నీ రుణము మేము తీర్చలేము తండ్రి. అయ్యా ఈ తండ్రి ఈ యొక్క ఉదయకాల ఆరాధన పరిచర్య నీ పాదం ఎత్తు పట్టుకుంటూ మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ఆరాధించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా మరి నా శుభములు ఆశీర్వాదములు తెలియజేస్తూ ఉంటున్నాను. హల్లెలూయా హల్లెలూయా. ఈ యొక్క ఫిబ్రవరి మాసపు దీవెనలను దేవుడు మీపై, మీ కుటుంబాలపై, సంఘముపై, పరిచర్యపై మెండుగా కుమ్మరించి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఒకసారి నవ్వండి. ఈ మాసమంతా దేవుడు
మీ హృదయాలలో, మీలో, మీ కుటుంబాలలో సంతోషము, సమాధానమును విస్తరింపచేయునుగాక. హల్లెలూయా. ఒకసారి మీ కుడి చేతులు గట్టిగా అటు ఆకాశం బలంగా అట్టనండి. ఇప్పుడు నా చేయి చూడండి. మీరంతా ఈ మాసమంతా ఆరోగ్యంగా బలంగా ఉందరుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యంలో ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 8వ వచనము ఈ మాసంలో దేవుడు మనకిస్తున్న వాగ్దాన వాక్యం. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకుము, విస్మయముందకుమని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. దేవుని వాక్యములో మనం చూస్తున్న రీతిగా నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును. ఆయన నిన్ను విడువడు. ఎంతమంది ఈ మాసము దేవుడు నాతో కూడా నడిచి నాకు తోడుగా ఉండి నన్ను విడువడు అని నమ్ముతున్నారు? నమ్మే వారందరూ కూడా దేవుని స్తోత్రాలు చెల్లించండి. స్తోత్రం, 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 స్తోత్రం. ఎస్, దేవుని వాక్యంలో మనం చూస్తున్న రీతిగానే మన జీవితాలను దేవుడు ఎంతో ప్రేమించాడు కనుక మనతో ఆయన నడవాలని ఆశపడుతున్నాడు. మనకు తోడుగా ఉండాలని, మనలను విడవకుండా ఉండాలనేది ఆయన ఆశ. నిజంగా ఇది దేవుని ప్రేమ, మన మీద దేవునికున్న ప్రేమ, మన మీద దేవునికున్న ప్రేమ. ఈ సమయంలో నిజంగా ఈ లోకంలో ఉన్నవారు మనకు దూరం కావచ్చు, మనతో నడవలేకపోవచ్చు, మనల్ని విడిచిపెట్టవచ్చు. కానీ శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు ఆయన అంటున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఆ శాశ్వతమైన దేవుడు మనతో నడిచేవాడు. చూడండి, ఇశ్రాయేలు జనాంగముతో దేవుడు నడవడానికి ఇష్టపడ్డాడు. వారిని ఆయన నడిపించాడు, వారితో కూడా ఆయన నడిచాడు. నిర్గమకాండము 13వ అధ్యాయము 21వ వచనము నుండి చదువుకుందాం. నిర్గమకాండము, వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభంగాను వారికి వెలిగించుటకు రాత్రివేళ అగ్నిస్తంభములో నుండి వారికి ముందుగా నడుచుచూ వచ్చాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా వారిని నడిపించుటకై ఏం చేస్తున్నాడంటే ఆయన పగటివేళ మేఘస్తంభముగా, రాత్రివేళ అగ్నిస్తంభముగా ఆయన వారి ముందు నడిచినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, అలా నడిచినటువంటి దేవుడు ఆయన సన్నిధిలో వారిని నడిపిస్తూ వారికి అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదం ఏంటంటే విశ్రాంతి, నెమ్మది వారి ప్రాణాలకు. చూడండి, నిజంగా ఆయన సన్నిధి, ఆయన నడిపింపులో ఉన్నప్పుడు మనకు ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? చదవండి, నిర్గమకాండము 33వ అధ్యాయము 33
నా సన్నిధి ఎన్నో వచ్చిన చెప్పండి. 14 వచ్చిన. ఆమేన్. చూసారా, ఆయన సన్నిధి, నా సన్నిధి నీకు ముందుగా వచ్చును అంటే ఆయన ఉన్న స్థలమే ఆయన సన్నిధి. ఆయన వారితో నడుచుచున్నాడు కాబట్టి ఆయన ఉన్నాడు అంటే ఆయన సన్నిధి ఉంది. ఆయన సన్నిధి వారి ముందు ఉంది కాబట్టి ఆయన సన్నిధిలో వారికి ఏముందని చెప్తున్నాడు? విశ్రాంతి. విశ్రాంతి. విశ్రాంతి అంటే నిద్రపోతూ ఉండడం, అది విశ్రాంతి కాదు. విశ్రాంతి అంటే నిద్రపోయే వాళ్ళని ఏమంటాడు? విశ్రాంతి తీసుకుంటున్నారా అని అంటాడు. అంటే ఆయన మనకు తోడుగా ఉంటే, ఆయన మనతో నడిస్తే మనం నిద్రపోతూ ఉంటామని ఏంది? మన ప్రాణములు నెమ్మదిగా ఉంటాయి. మన ప్రాణం ఎట్టుంటుంది? నెమ్మది. చూసారా, ఈరోజు అనేకుల జీవితాల్లో వారి మానసిక స్థితిలో, వారి ప్రాణములో నెమ్మది లేని స్థితి. నెమ్మది లేని స్థితి. ఇప్పుడు ఉదాహరణకి ఎంత పెద్ద లగ్జరియస్ కారులో పోయినా సరే, ఎంత పెద్ద లగ్జరియస్ కారులో పోయినా సరే, వాళ్ళ మనసు, వాళ్ళ ప్రాణం ఎలా ఉంటుంది? ఆందోళనతో ఉంటుంది. నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, ప్రశాంతత ఉండదు. కానీ మీరు రోడ్డు మీద నడిచిపోతున్నా సరే, మీతో దేవుడు ఉంటే చాలు. మీరు కాలి నడకలో నడిచిపోతున్నా కానీ దేవుడు సన్నిధి మీకు తోడుగా ఉంటే చాలు. మీ ప్రాణంలోకి ఏముంటుంది? మీ మనసుకి నెమ్మది, విశ్రాంతి ఉంటుంది. ఇశ్రాయేలు కాలి నడకతోనే నడిచారు, 40 సంవత్సరాలు నడిచారు, కానీ భయమేమీ లేకుండా నడిచారు. హల్లెలూయా. వారు ఉన్న స్థలంలో వారికి ఏం లేదు? భయం లేదు. వాళ్ళు ఉన్న స్థలంలో వారికి ఏం లేదు? ఏ కొరత లేదు. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయంలో నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయంలో 19వ వచనంలో నుండి చదవండి. బహు విస్తారమైన కృప కలిగిన వాడవై. ఆమేన్. పగలు మేఘస్తంభమును, దారిలో వారికి వెలిగించుటకు రాత్రి అగ్నిస్తంభమును వెళ్ళిపోక నిలిచెను. వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసితివి. నీవిచ్చిన మన్నాను ఈయక మానలేదు. చూసారా, దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నాము కదా. దేవుడు వారిని విడిచిపెట్టకుండా ఏం చేసినాడంట? వారికి ఆలోచనకర్తగా ఉన్నాడు. అలాగనే వారికి కావలసిన ఆహారమునిచ్చినాడు. వారి మార్గంలో వారికి తోడుగా దేవుడు వారిని నడిపిస్తూ వస్తున్నాడు కాబట్టి వారికి ఏమి కొదువ లేదు. చూడండి, ఇక్కడ ఏమని చెప్తున్నాడు? వారికి మన్నాను ఇయ్యక మానలేదు. వారి దాహమునకు ఉదకమిచ్చితివి అంటే వారికి కావలసిన నీళ్లు దేవుడు అనుగ్రహించినాడు. అలాగనే నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి. అలాగనే వారి వస్త్రములు పాతగిలిపోలేదు, వారి కాళ్లకు వాపు రాలేదు. వాళ్ళ అవసరతలన్నీ తీర్చినాడు. అలాగనే వారి కాళ్లకు వాపు రాలేదని అంటే యెహోవా రాఫాగా వారికి వైద్యుడిగా ఉండినాడు. అలాగనే ఇదియుగాక రాజ్యములను
జనములను వారికి అప్పగించి వారికి సరిహద్దులు ఏర్పరిచితివి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంది? జయమును అనుగ్రహించినాడని అర్థం. వారికి రాజ్యములను జనములను వారికి అప్పగించినావనంటే వారికి శత్రువు ఏదైనప్పటికీ వాటి మీద దేవుడు వారికి ఏమి ఇచ్చినాడు? జయమునిచ్చినాడు. ఈ అనుభవము దేవుడు మనతో ఉండి మనతో నడిచి మనలను నడిపించి విడవకుండా ఇన్ని ఆశీర్వాదాలతో నడిపించాలని ఈ మాసమున దేవుడు సంకల్పించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు కూడా 23వ కీర్తనలో ఇలాంటి ఒక అనుభవంతోనే చెప్తున్నాడు. ఇలాంటి ఈ అనుభవంతోనే చెప్తున్నాడు. కాపరి ఎవరితో నడుస్తాడు? గొర్రెలతో నడుస్తాడు కదా. గొర్రెలకు తోడుగా ఉంటాడు, గొర్రెల్ని కాపాడుతూ ఉంటాడు. మనం చూస్తున్నాం 23వ కీర్తనలో ఇక్కడ ఇశ్రాయేలీయుల పక్షాన దేవుడు ఎలా ఉన్నాడో తన పక్షాన ఆ కాపరి అలాగనే ఉన్నట్టు చెప్తున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల నీవు నన్ను పరుండజేయుచున్నావు. శాంతికరమైన జలముల యొద్ద నీవు నన్ను నడిపించుచున్నావు. నా ప్రాణమునకు సేద తీర్చుచున్నావు. గాఢాన్ నడిపించుచున్నావు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు. నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించును. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నేను నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నివాసం చేసేదను. దేవునికి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. ఆమేన్. చూడండి, మంచి కాపరి మనతో ఉన్నప్పుడు, మనకు తోడుగా ఉన్నప్పుడు కదా, ఎన్ని అనుభవాలు, ఎన్ని ఆశీర్వాదాలు, ఎన్ని అనుభవాలు, ఎన్ని ఆశీర్వాదాలు కదా. ఆయన మనలను పోషిస్తాడు, మన అవసరతలు తీరుస్తాడు, మనకు జయం అనుగ్రహిస్తాడు. అదే ఇవన్నీ మనకు కలిగి ఉన్నప్పుడు మన ప్రాణమునకు ఏముంటుంది చెప్పండి? విశ్రాంతి. అందుకే దేవుడు అన్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నీకు విశ్రాంతి కలుగజేసేదను. చూసారా? కాబట్టి ఆయన మనతో నడిచి మనకు తోడుగా ఉండి మనలను విడవకుండా ఈ మాసమంతా నడిపించబోతున్నాడు. ఆ రీతిగా దేవుని సన్నిధిని మీరు మీ కుటుంబాలు అనుభవించి, మీరు మీ కుటుంబాలు ఈ ఫిబ్రవరి మాసమంతా అనుభవించి దేవుని పట్ల మరి కృతజ్ఞులుగాను, దేవునికి మీరు సాక్షులుగాను ఉండుటకు దేవుడు సహాయం చేయనుగాక. మోకరించుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆయన మనతో నడిచి మనకు తోడుగా ఉండి మనలను ఎడబాయకుండా తన సన్నిధిలో మనకు విశ్రాంతిని అనగా సమస్తమును అనుగ్రహించి మన ప్రాణమును బలపరచువాడుగా ఉన్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ వాగ్దాన కార్యము మన జీవితంలో నెరవేర్చబడినట్లుగా, ఈ వాగ్దాన కార్యము మన జీవితంలో నెరవేర్చబడినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. మాసములో దేవుడు మరి వెనుకబడిన జీవితాలన్నిటినీ దర్శించాలి, తిరిగి నూతనపరచాలి, బలపరచాలి. ఆ రీతిగా దేవుడు తానే ప్రతి ఒక్కరిని తన సన్నిధానమునకు నడిపించినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే నూతన ఆత్మను కూడా దేవుడు మందిరానికి నడిపించినట్లుగా, దేవుని రాజ్యము విస్తరింపబడినట్లుగా స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం.
ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగల దేవ, మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుతున్నాం. ఇదిగో నా తండ్రి, ఈ యొక్క ఫిబ్రవరి మాసమునైనా ఇదిగోనైనా ఈ మొదటి దినం నీ పాద సన్నిధిలో ఈ ఉదయకాల సమయంలో ఉండే కృప మాకు అనుగ్రహించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మాకు ఇచ్చిన కృపనైనా మా దినములను పొడిగిస్తున్నావు, నూతన నెలలు ఇస్తున్నావు నైనా, సంవత్సరములు మా జీవితంలో అధికము చేస్తున్నావు. అందుకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. అయ్యా, మా దినములన్నీ కూడా మా ప్రభా మీరు కావాలి నైనా. మా యొక్క ప్రతి దిన జీవిత చర్యలో మా ప్రభా నీ సన్నిధి ఉండాలి ప్రభా. నువ్వు మా పక్షాన ఉండాలి ప్రభా, మాతో నడవాలి ప్రభా, మాకు తోడుగా ఉండాలయ్యా. దేవాదిగన తండ్రి, మీరు మాకు చాలిన దేవుడుగా ఉన్నారయ్యా. కనుకనైనా మమ్మలను నైనా విడువని మా ప్రభా నిన్ను స్తుతిస్తూ ఉంటున్నాం స్వామి. అయ్యా అదుగన తండ్రి, మీ ఆలోచన చొప్పున మీ బలం ఇచ్చి మమ్మలను నడిపించండి. మేము ఏ రోజు కూడా బలహీన పడకూడదు, మేము ఏ రోజు కూడా సాతానుకు చోటు ఇవ్వకూడదు, మేము ఏ రోజు కూడా నైనా మాకు అయ్యా అదుగన తండ్రి దుఃఖానికి కానీ వ్యసనమునకు కానీ దిగులుకు కానీ మేము చోటు ఇవ్వకూడదు. క్రీస్తు యేసునందు మేము నిత్యము ఆనందముగా ఉండుటకు కృప దయచేయండి. నీ వలన మేము బలము నొందుకొనుటకు సహాయం చేయండి. నీ ద్వారా మా ప్రభా మేము గొప్ప కార్యములు చూచుటకు సహాయం చేయండి. మా ప్రభా ఈ మాసములో మా సంఘ బిడ్డలలో ఎవరెవరు మా ప్రభా ఏ ఏ పరిస్థితులలో గడిచిన దినాలలో నలిగిపోయారో మా ప్రభా ఈ మాసములో ప్రతి ఒక్కరిని విడిపించయ్యా. నీవు విమోచకుడవు కదా నాయనా, నీవు విడుదల చేసే దేవుడవు కదా నాయనా, నీవు రక్షకుడవు కదా నాయనా. కనుక నీ బిడ్డలను ప్రతి బంధకముల నుండి విడుదల చేయండి అయ్యా. ప్రతి పాప బంధకముల నుండి, శాప బంధకముల నుండి, ప్రతి వ్యసనముల నుండి నీ బిడ్డలను విడుదల చేయండి అయ్యా. మీ బిడ్డలను విడుదల చేయండి అయ్యా. మా యవన బిడ్డలను విడుదల చేయండి అయ్యా. మా యవన బిడ్డలకు విడుదల దయచేయండి అయ్యా. మా యవన బిడ్డలను రక్షణ మార్గములో బలపరిచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాము నాయనా. కార్యము చేయండి ప్రభా, కార్యము చేయండి ప్రభా, కార్యము చేయండి. మా యవన బిడ్డలపై నీ హస్తం ఉంచమని ప్రార్థిస్తున్నాం. మా యవన బిడ్డల మీద నీ కార్యములు జరిగించమని మేము ప్రార్థిస్తుంటున్నాం అయ్యా. అదుగన తండ్రి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రతి ఒక్క బంధకాల నుండి ప్రతి ఒక్కరిని మా ప్రభా ప్రతి ఒక్కరిని విడుదల చేయమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం స్వామి. కార్యము చేయండి, కార్యము చేయండి మా ప్రభా. ఎవరెవరికి ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నాయో, శత్రువు ఎవరెవరిని మా ప్రభా అప్పుల బాధలతో బంధించి బలహీనపరుస్తూ ఉన్నాడో, దుఃఖ వ్యసనములతో బంధించి ఉన్నాడో, వాని యొక్క ప్రభావం అంతటిని కూడా యేసు నామములో ఖండించి లయపరుస్తున్నాం నాయనా. ప్రతి ఒక్కరిని బలపరచయ్యా, ఆర్థికంగా బలపరచయ్యా, ప్రతి ఒక్కరిని బలపరచయ్యా, ఆర్థికంగా బలపరచయ్యా, ప్రతి ఒక్కరిని బలపరచునైనా. వారి కష్టార్జితమును ఆశీర్వదించండి అయ్యా, వారి జీవనాధారమైన వాటిని ఆశీర్వదించండి అయ్యా. అయ్యాదుగున తండ్రి, వారికి జీవించడానికి ఏ ఏ మార్గములు ఇచ్చారో ప్రతి పరిస్థితుల్లో నీ బిడ్డలను వర్ధిల్ల చేయండి, ఆశీర్వదించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోనండి ప్రభువా. మా బిడ్డల ఆర్థిక స్థితిలో మార్పు రావాలని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం, సహాయం చేయండి. అలాగనే మా ప్రభువా అనారోగ్య స్థితిలో, బలహీన స్థితిలో ఉన్న మా బిడ్డలందరినీ కూడా, సియోన్ గాస్పెల్ మినిస్ట్రీస్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఈ మాసములనైనా ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యములు ఇచ్చి నడిపించమని, యెహోవా రాఫాగా నీ బిడ్డల పక్షాన ఉండమని, నీ గాయపడిన చేతులలో ప్రతి బిడ్డను మరుగు చేసుకునమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. సహాయం చేయండి మా ప్రభా. ప్రతి కుటుంబమునకు సమాధానం దయచేయండి, ప్రతి కుటుంబంలో నెమ్మది దయచేయండి, ప్రతి కుటుంబంలో భయభక్తులు దయచేయండి, ప్రతి కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఆరాధన జరుగుటకు సహాయం చేయండి. మీ నామానికి మేము తెచ్చుకోండి. మా సంఘ బిడ్డలు సంఘ కార్యక్రమములకునైనా క్రమముగా ప్రతి ఒక్కరు రాగలుగునట్లుగా ఆసక్తి కలుగు చేయండి. ఆసక్తి కోల్పోయిన బిడ్డలందరినీ కూడా మా ప్రభా బలపరచండి. ఆసక్తిలో దిగజారిపోయిన వారందరినీ కూడా బలపరచండి మా ప్రభా. అయ్యాదుగన తండ్రి, తాము నిలుచున్నామని అనుకుంటున్నారు ప్రభా, వారు ఏ స్థితిలో పడి ఉన్నారో తెలుసుకొని మా ప్రభా తిరిగి నూతన పరచబడుటకు నీ సన్నిధానంలో ఈ మాసమంతా కూడా నైనా నీ బిడ్డలు బలపడుటకు కార్యము చేయమని ప్రార్థన చేస్తున్నాం. మా నెల్లూరు పట్టణాన్ని ఆశీర్వదించండి అయ్యా. మా నెల్లూరు పట్టణమునకు కావలసిన నెమ్మది దయచేయండి, ఆశీర్వాదం దయచేయండి. మా నెల్లూరు పట్టణంలో నీ సన్నిధి దయచేయండి ప్రభా. అయ్యా కార్యము చేయండి. మా ఆంధ్రప్రదేశ్ను కూడా జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి దీవించండి. ఎక్కడ కూడా ఎటువంటి ప్రమాదములు కానీ విపత్తులు కానీ జరగకుండా కాపాడండి. మా యొక్క ఆంధ్రప్రదేశ్ అంతా కూడా నా తండ్రి సామరస్యంగా ఉండటకు సహాయించండి. మా భారతదేశం అంతా కూడా నాయన అయ్యా అదుగున తండ్రి సమాధానం కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం. మా దేశ నాయకుల కొరకు మేము ప్రార్థన
ప్రార్థన చేస్తున్నాం. అయ్యా ప్రతి ఒక్కరికి మంచి మనసు దయచేయండి ప్రభా. అయ్యా దేశాన్ని అభివృద్ధి చేసేటువంటి, దేశాన్ని కాపాడేటువంటి, దేశాన్ని మా ప్రభా అయ్యా అదుగున్న తండ్రి మా ప్రభా మంచి పరిపాలనతో మా ప్రభా అయ్యా అదుగు నడిపించడానికి వారికి నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మా దేశ ఎల్లలంతటిని మీరు కాపాడండి ప్రభా. మా దేశ వ్యవసాయమును కాపాడండి ప్రభా. మా దేశ పారిశ్రామిక రంగాన్ని కాపాడండి ప్రభా. మా దేశ విద్యా రంగమును కాపాడండి అయ్యా. వైద్య రంగాన్ని కాపాడండి అయ్యా. ప్రతి దేవా వ్యవస్థను మా దేశంలో కాపాడమని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రజలకు న్యాయమైనటువంటి వాటిని మా ప్రభా కలుగు చేయమని మేము ప్రార్థిస్తున్నాం. ప్రపంచమంతటా కూడా మీ కార్యములు జరిగించండి ప్రభా. అయ్యా అదుగున తండ్రి మీరు అక్కడకు సూచనలన్నీ నెరవేరుతూ ఉండగా దేవాదుగన తండ్రి కడబూర శబ్దము మ్రోగి ఆ సమయం ఆసన్నమైంటుండగా ప్రపంచాన్ని మేల్కొల్పించండి ప్రభా. అయ్యా మా దేశాన్ని కూడా అయ్యా అదుగున తండ్రి కాపాడి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. ఈ మాసమంతా కూడా మా ఆలోచనలకు ఆలోచనకర్తే మమ్మలను చక్కగా నడిపించండి. ఏ ఒక్క విషయంలో కూడా మా ప్రభా మేము మానవ రీతిగా నడుచుకోకుండా దైవికముగా నడుచుకునే కృప మా అందరికీ మీ నడిపింపు ఆలోచన దయచేసి నడిపించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకున్నామని బిడ్డల చదువులలో ఈ మాసముని బిడ్డలకు కృప దయచేయండి. మా ప్రభా ఇదిగో ఉద్యోగాలు ప్రయాణాలు చేసే వారందరికీ ఈ దేవా ఈ మాసమంతా వారి ప్రయాణాల్లో క్షేమము దయచేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకొని నీ కను దృష్టి ఉంచి నీ హస్తమును తోడుగా ఉంచి నడిపించమని ప్రార్థన చేస్తుంటున్నాను. సమస్త విషయాల్లో మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నామని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ మనవులు స్తుతించి సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సన్నిధి చేరున్న మనకును మన కుటుంబములకును సంఘములకు పరిచర్యలకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని స్తోత్రాలు. మీ అందరికీ మరొకసారి ఫిబ్రవరి మాసపు శుభముల ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాను. ఒక చిన్న ప్రకటన వినండి. ఈరోజు నుంచి మీరు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మరి మన సంఘం తరపున అనాథలకి మనం ఒక ఆశ్రమంలాగా నిర్మాణం చేయదలిచి ఉంటున్నాము, నడిపించాలని అనుకుంటున్నాము. కాబట్టి మీరు ప్రార్థన చేయండి. ఈ దేవుని చిత్తమైతే ఈ దినము నుండి మరి కొండలపూడిలో ఉన్నటువంటి ఆ స్థలంలో పని ప్రారంభిస్తుంటున్నాం. మీకు ఆసక్తి ఉన్నప్పుడు అవకాశం ఉంటే అక్కడికి వచ్చి మీరు పని చేయొచ్చు. అలాగనే ప్రార్థన చేయండి. ఖర్చుతో కూడినటువంటి పని కాబట్టి మనం ఎక్కడ కూడా ఎవరిని కూడా చేయి చాపి అడిగేది ఉండదు, అది మీకు తెలుసు. కాబట్టి దయచేసి దేవుడు తానే మరి మన బిడ్డలలో అనేకులను ప్రేరేపించి ఈ పని చేయడానికి ప్రోత్సాహకరమైనటువంటి సహాయాన్ని దేవుడిచ్చినట్లు మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలని కోరుచుంటున్నాను. దేవుని కార్యములు మనం ఆలస్యం చేయకూడదు. ఎందుకనంటే మన పనులు మనం ఎట్లా ఆలస్యం చేయమో అలాగనే దేవుని కొరకు మనం తలంచిన కార్యములు దేవుని వాక్యములో మనం చూస్తుంటున్నాం. కొరింథీయులకు రాసిన పత్రికలో మరి సంఘాన్ని గురించి చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు. వారు ఆలోచన చేయటంలో కూడా ముందుంటారంట. ఆలోచన చేయడంలో దేవుని కార్యములలో మనం ఎప్పుడు కూడా మనం ఎలా ఉండాలి? ముందుండాలి. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది యాకోబు పత్రికలో. నిజమైన భక్తి ఏదంట చెప్పండి. ఎవరికి జ్ఞాపకం ఉందో ఎవరు చెప్తారో చూస్తాం. నిజమైన భక్తి చదవండి. చదివి మనం ముగించుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం చివరి వచనం చదవండి. యాకోబు 1 చివరి వచనం. యాకోబు 1వ అధ్యాయము చివరి వచనం. పూర్తి చదువు నాయన. మొదటి నుంచి చదువు నాయన. మొదటి నుంచి చదువు నాయన. అదేనా? తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును చూసారా, నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను ఆమేన్.
ఈ భారతదేశంలో క్రైస్తవుడు చేసినంత గొప్ప కార్యాలు ఇంకెవరు కూడా చేయలే. ఒకసారి గట్టిగా వెళ్ళి చెప్పండి. భారతదేశాన్ని ఒక మిషనరీ ద్వారా అభివృద్ధి చేసిన ఘనత క్రైస్తవునికే ఉంది. ఈరోజు భారతదేశం ఎంతగా అభివృద్ధి చెందిందంటే కేవలం క్రైస్తవ్యమే. కాబట్టి ఇప్పటికీ క్రైస్తవుడు వేసినటువంటి మార్గంలోనే భారతదేశం అంతా నడుస్తూనే ఉంది.